పూల చెట్లకన్నీ చక్కగా పూలు పూస్తాయి కదండి. గులాబీలు, మందారాలు, ముద్దబంతి, ఏవైనా మల్లెలు. అవి చాలా సంతోషంగా తల ఊపుతూ నవ్వుతో కనిపిస్తుంటాయి మనకి. ఒక్కరోజు ఉండే పువ్వే అంత నవ్వుతూ సంతోషంగా ఉన్నప్పుడు 100 ఏళ్ల జీవితం మనం ఎలా ఉండాలండి? మనం ఎందుకు ఎప్పుడు మనసులో బాధ పెట్టుకొని బాధపడుతూ ఉండాలి? మనం కూడా నవ్వుతూ ఉండాలి కదా నేస్తమా? మన జీవితమే మనకి టీచర్ అండి. అది నిరంతరము మనకి పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. కనుక జీవితాన్ని నిజంగా ప్రేమిస్తుంటే అండి, సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకు అంటే జీవితాన్ని నిర్దేశించేదే సమయం. మన జీవితం చాలా చిన్నదండి. సమయం చాలా వేగంగా నడిచిపోతుంటుంది. గతించిన సమయం తిరిగి రాదు. అందుకని మనము ప్రతి క్షణాన్ని జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నిన్నటి జరిగిన విషయాల గురించి, గతంలో జరిగిన విషయాల గురించి, రేపు జరగబోయే విషయాల గురించి ఆలోచిస్తూ ఈరోజు ఉన్నటువంటి ఆనందాన్ని దూరం చేసుకోకూడదు. ఆలోచించాలి రేపటి గురించి. ఏ విధంగా ఆనందంగా ఉండాలి ఈ రోజులాగా అని ఆలోచించాలి. కానీ ఏదో అవుతుందని ఆలోచించకూడదు. గతం తవ్వుకోకూడదు. చిన్న చిన్న విషయాలని మన సంతోషం వెతుక్కోవాలండి. అంటే చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, మనకి ఏ విధంగా సంతోషం అనిపిస్తుందో ఆ విధంగా వాళ్ళతోటి మనము మాట్లాడుకుంటే కూడా ఆనందంగా ఉంటాము. మనకు ఎవరితో అయితే మాట్లాడితే సంతోషం అనిపిస్తుందో, బాధ అంతా మర్చిపోతామో వాళ్ళతోని వీలైతే రోజు మాట్లాడండి. ఒకవేళ అలా వీలు కాని పరిస్థితి ఉంటే, ఇదివరకు వాళ్ళతో మీరు మాట్లాడిన విషయాలు ఉంటాయి కదా, అది జ్ఞప్తి చేసుకోండి. ఒకసారి పునశ్చరణ చేసుకోండి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఉన్న బాధ మర్చిపోయి సంతోషము కలుగుతుంది అన్నమాట ఆ ఫ్రెండ్ మాటల వల్ల. సో మనము అలాంటి విషయాలలో, చిన్న చిన్న విషయాలు కూడా మన సంతోషం మనమే ఎత్తుక్కోవాలి. మన మీద మనం శ్రద్ధ తీసుకోవాలి. మన శరీరం మీద మన శ్రద్ధ తీసుకోవాలి. మన సంతోషం గురించి మన బాధ్యత ఉంటుంది, ఎవరిదో బాధ్యత ఉండదు. ఎందుకంటే మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. వచ్చి సంతోషం పెట్టాలి, మన బాధ దూరం చేయాలని ఎదురు చూడకూడదు. అన్నీ మన చేతిలోనే ఉంది. మనము చాలా సరదాగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము, కాదు ఉందాము. ఏమంటారు?